అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈ కాన్సెప్ట్ ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుంది కదా. అంబలి వండుకుంటున్నాను, రాగి జావ, ఎర్లీ మార్నింగ్. బ్రష్ చేసిన వెంటనే ఇది తాగితే చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను బ్రష్ చేస్తాను. అందరూ అనుకుంటారు నాకు మా అమ్మ హెల్ప్ చేస్తుంది, నేను బ్రష్ చేయలేను అనుకుంటారు. లేదు, నేనే బ్రష్ చేసుకుంటున్నాను. మీరు చూడండి, చాలామంది కామెంట్స్ చేస్తారు, నువ్వు బ్రష్ ఎలా చేస్తావు అని. మీకోసమే బ్రష్ ఎలా చేస్తాను చూసుకున్న తర్వాత ముఖం కూడా నేనే కడుక్కుంటాను. ఎవ్వరి మీద ఆధారపడను. రియలీ నేనే ఫేస్ వాష్ చేసుకుంటాను. ముఖానికి సబ్బు వేరే వాళ్ళు వచ్చి రాస్తారేమో అనుకుంటారు. మా అమ్మ అస్సలు నా ముఖానికి సబ్బు రాయదు, నేనే రాసుకుంటాను. మా చెల్లి, మా అక్క ఎవరిని హెల్ప్ అడగను. నేను ఒక్కదాన్నే నా పని నేనే ప్రశాంతంగా నీట్గా శుభ్రంగా చేసుకుంటాను, పరిశుభ్రంగా. చూస్తున్నారు కదా, మీరే చూడండి. ఇలా బహుశా నాకు తెలిసి మీరు కూడా ఇలా ముఖం కడుక్కోరేమో. అయ్యో, ట్యాబ్ దొరకట్లేదు. సో నేనైతే చాలా బాగా కడుక్కుంటాను. ముఖం కడుక్కున్న తర్వాతే వంట చేస్తాను. ఎందుకంటే అగ్నిదేవుడిని మనము పూజించాలి. అందుకోసమని బ్రష్ చేసిన తర్వాత ముఖం కడుక్కుంటాను నీట్గా. చూడండి, నీట్గా కడుక్కున్నాను కదా. చాలామందికి బద్ధకాలు, పాసి నోటుతోనే గ్యాస్ వెలిగిస్తారు. పొయ్యి అట్లా వెలిగించకూడదంట, మా అమ్మ నాకు చెప్పింది. సో నీట్గా బ్రష్ చేసి ముఖం కడుక్కున్న తర్వాత నాకు ఆకలిస్తుంది కదా, నా ఆరోగ్యం కోసమే కదా నేను ఇదంతా చేస్తున్నది. ఇప్పుడు ఒక గ్లాసులో బాగా రాగిపిండి కలుపుకున్నాను. చల్లనీటిలోనే కలుపుకున్నాను, ముద్దలు లేకుండా బాగా వాటర్ లాగే కలుపుకోవాలి. ఇంకా కొంచెం థిక్గా కావాలంటే కొంచెం పిండి కలుపుకోండి, వేసుకోండి, బాగుంటుంది. అయితే వాటర్ నేనే పట్టుకొని నేనే చేస్తాను, తెలుసా. ఎవరు సపోర్ట్ అడగనండి. మీరు అనుకుంటారు మీకు ఎవరో హెల్ప్ చేస్తారని. గ్యాస్ ముట్టించాను కదా, మొక్కుతాను అగ్నిదేవుడికి. పంచభూతాలలో ఒక ఆయన అగ్నిదేవుడు కూడా కదా, అందుకోసమని వాటర్ పెట్టేశాను. ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నాను. గోదావరి గట్టు మీద రామచిలుకవే ట్యాన్ ట్యాం ట్యాం, గోరింట పెట్టుకున్న చందమామవే. పాట బాగుంది కదా. కాసేపు అట్లా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఏదైనా పని చేసుకోవాలి. నేనైతే ఇలానే చేస్తాను. ఒక్క చుక్క బాగా నీళ్ళు మరిగిపోయింది, అందులో ఒక చుక్క వేసుకున్నాను. జస్ట్ నేను సరదా కోసం వేసాను. అలా కలుపుకున్నదంతా వేడి బాగా నీళ్ళు మరిగిన తర్వాత నేను వేసేస్తున్నాను. ఒక్క స్పూనుడు పిండి అయితే సరిపోద్దండి, నేను 2 స్పూన్లు వేసేసాను. సో ఇంకా పైకి వచ్చేస్తుందేమో అని భయం. ఎందుకంటే ఉడకాలి, ఉడికిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. నాకు చాలా ఇష్టం ఆ స్మెల్. అంబలి నాకు ఎలా ఉడికిందని తెలుస్తుందంటే ఆ స్మెల్ వస్తుంది, కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు కలర్ చేంజ్ అవ్వింది నేను గమనించాను, కానీ మంచి స్మెల్ వస్తుంది ఉడికే కొద్దీ. సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నాను, ఎక్కువ వేసుకోవట్లేదు. సరిపోకపోతే మనం తాగుతాం కదా, అప్పుడు తాగేటప్పుడు మనము అందులో కలుపుకోవచ్చు, సరిపోకపోతే. నేనైతే బెల్లం ముక్క కొరుకుతూ అంబలి తాగుతాను. మరి మీరెలా చేస్తారో నాకు తెలీదు. మా అమ్మల్ని అంబలి రాగి ముద్ద అంటారు కదా, మా ఊళ్ళో అంబలి చేసుకుని తాగుతాము, తర్వాత తోప తింటాము. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మా ఇంట్లో చేస్తున్నదే నేను చెప్తున్నాను. నేను ఇంత స్ట్రాంగ్ ఉండడానికి కారణం కూడా అంబలే, తెలుసా. అది ఎక్కడ పడిపోద్దని నా భయం. కానీ చాలా దగ్గర ఉడికిపోయింది, చూసారు కదా. ఈరోజైతే మా దేవునికి ప్రసాదం కూడా అంబలే పెట్టాను నేను. నిజంగా సీరియస్, మీరు సిల్లి అనుకోవద్దు. అంచులకి వెళ్ళిపోతుంది. రేపటి నుండి నేను పెద్ద తపాల్లో వండుకుంటాను. ఈరోజు బాగా కొంచెం థిక్ అవుతుంది, ఇది చూస్తున్నారు కదా. రేపటి నుండి చెప్తాను, ఓకేనా. డే 1 స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు మామూలుగా ఉండకూడదు, ఓకే. ఇదిగోండి కూరగిన్నె తెచ్చాను కదా, దేవునికి తీస్తానండి. గ్యాస్ అయితే ఆపేసి దేవునికి తీసుకెళ్ళిపోయామనుకోండి, తర్వాత మనం ఎలాగైనా చేయొచ్చు. ఫ్రెండ్స్, నేనైతే నా ఆరోగ్యం కోసం నేను చూసుకుంటున్నాను. మీ ఆరోగ్యం, మీ పేరెంట్స్ ఆరోగ్యం కూడా మీరు కాపాడుకోండి, ఓకేనా. మన చేతుల్లోనే ఉంటుంది.